గుడ్ మార్నింగ్ అందరికీ. బాగున్నారా? ఈరోజు 25 డేస్ వీడియోస్ అప్లోడింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 2. ఈరోజు వచ్చేసి ఆదరు రిసార్ట్స్కి వచ్చాను. ఇది వచ్చేసి అమలాపురం నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. అమలాపురంలో నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీరు ఎవరైనా రావచ్చు, మీకు తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను ఆగండి. ఇక్కడ చింటూ మోడల్ నడుస్తుండు, ఆడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చింటూ మోడల్ ఒక్కడే లేడు, చింటూ మోడల్ గ్యాంగే ఉంది. అగో చింటూ మోడల్ వెనక. ఏ చింటూ మోడల్, కమ్ హియర్ అమ్మా. చింటూ మోడల్ ఒక్కటే లేడు, చింటూ మోడల్ గ్యాంగే పెట్టుకొని ఉండు. ఎవరైనా వస్తే అటాక్ అన్నట్టే ఉంది. కానీ మనం వానికంటే ఎక్కువ దూలగాళ్ళం అని వానికి తెలియదు. రిసార్ట్ స్టార్టింగ్ లో ఇట్లా వస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు, ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్లీ బోట్స్ అన్ని అక్కడ స్టాప్ చేసారు. ఇక్కడ పక్కనే మీరు గూగుల్ మ్యాప్ లో చూసే ఉంటే రిసార్ట్ కి పక్కనే గోదావరి అస్సలు ఎక్సలెంట్ నెంబర్ 1 ఉంటుంది. మీరు బిలీవ్ చేస్తారో చేయరో, గోదావరి పీపుల్స్ చాలా మంచోళ్ళు, చాలా 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 మంచోళ్ళు. వాళ్ళు ప్రేమ అంతే ఉంటుంది, వాళ్ళ కోపం అంతే ఉంటుంది. నేను యాక్చువల్లీ నిన్న పల్లం వెళ్ళాను, పల్లంలో వీడియో షూట్ చేస్తున్నాను కదా. ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే అసలు వీడియో కంటెంట్ క్రియేటర్కి ఏం కావాలో అది వాళ్ళు ఇస్తారు. నేను ఎక్కడ వన్ ప్లేస్కి వెళ్ళినా, అంటే వీడియో షూట్ చేసుకోవచ్చా అంటే చేసుకోండి అమ్మా. చాలా వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడారంటే అంత మంచిగా మాట్లాడారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎనీవే, గోదావరి పీపుల్స్ గురించి చాలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉండేది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ద బిగ్గెస్ట్ అంటే కేరళ తర్వాత ఇదే. చాలా బాగుంటుంది, మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయచ్చు. సంక్రాంతికి అయితే మీరు చూడనక్కర్లేదు, నెంబర్ 1 ఉంటుంది. అమలాపురం గురించి చెప్పనక్కర్లేదు. ఎనీవే, సంక్రాంతిలో ఇంకా నేను మీకు మంచి వీడియో కంటెంట్ ఇస్తాను నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ నేను ఎట్లా స్టార్ట్ చేస్తానో ఏమో నాకే తెలియదు. అట్లా స్టార్ట్ చేసిన, కానీ 1 డే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 2nd డే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే వచ్చేయండి. అక్కడ మీరు చూసే ఉంటారు, అక్కడ బోట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే గోదావరి లోపల కూడా మీకు తీసుకెళ్తారు. మీరు వెళ్ళి హాయిగా చూడొచ్చు. ఇంకోండి రిసార్ట్స్ ఎంత బాగున్నాయి అంటే, ఇది ఎప్పుడు కట్టారో దీని గురించి నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చూడాలి ఎట్లా ఉంటుందో. దిస్ మై 25 డేస్ జర్నీలో ఎన్ని నేర్చుకుంటానో, ఏం నేర్చుకుంటానో. నాకైతే నిజంగా చెప్తున్నా, చాలా నేర్చుకోవాలని ఉంది. ఇది నా లెర్నింగ్ స్టేజ్. అది ఈ రిసార్ట్స్ పైన ఇంకేం ఉండదు, ఇంతవరకే ఉంది. కానీ ఇక్కడ 1 డే స్పెండ్ చేయడానికి మాత్రం పీస్ఫుల్ లొకేషన్, ఇంకా పీస్ఫుల్ గా ఉంది. చాలా పీస్ఫుల్ గా, ఈ గ్రీనరీ కానీ చూడడానికి, రిసార్ట్ అందం కానీ చాలా బాగుంది. దీన్ని ఎందుకు ఆపేసిర్రు అనుకుంటే, నాకు తెలిసి ఎవరు రావట్లేరు, కంటిన్యూగా ఎవరు లేరు, అందుకని. యాక్చువల్లీ కెమెరా పట్టుకొని మాట్లాడాలంటేనే ఎట్లనో ఫియర్గా ఉంటుంది, కానీ ఫియర్ లేదు మ్యాక్సిమం. నాకైతే చాలా బాగుంది. సరే, మరి ఈరోజుతో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎక్కడ వెళ్ళాలో నాకు తెలియదు,
చూస్తాను. బెటర్ లక్. మై బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. చూద్దాం. రిసార్ట్స్‌కి ఎవరైనా వస్తే వచ్చేయండి. ఇది అమలాపురం నుంచి పక్కనే ఉంది కదా! మీకు ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. బయటికి తీసుకెళ్తారు. అవసరమైతే గోదావరిలో కూడా తీసుకెళ్తారు. మీరు చూసి రావచ్చు. భయ్యా ఎంత తీసుకుంటారు? లోపలికి వెళ్ళి రావాలంటే ఎంత తీసుకుంటారు? నాకు కాదు, ఐ మీన్ వచ్చిన వాళ్ళకి. జనాన్ని బట్టి ఉంటుందా? అట్లా వెళ్ళి తీసుకొని వచ్చేస్తారా? ఓకే, ఐలాండ్ ఉంటుందా? ఓకే, నేను నెక్స్ట్ టైము తప్పకుండా వస్తా. ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని వస్తా. ఓకేనా? ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయండి. 500 ఛార్జ్ చేస్తారు అంతే. లోపల ఒక చిన్నపాటి ఐలాండ్ ఉందంట. అది కూడా మీకు తీసుకెళ్తారు. నేను నెక్స్ట్ టైం తప్పకుండా ఐలాండ్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఎట్లా ఉందో. సరే మరి, బాయ్.